బయటపడ్డారు. వారి సందేశాన్ని నవతరానికి యువతరానికి ఏ వర్తమానం అయితే మీరు సిద్ధపరిచి ఉంచారో, ఏ మాటలు నేటి నవీన యువన సమాజానికి అవసరమో మాటలు మీరు అనుగ్రహించండి. ఈ మాటలు గుర్తించండి. ఈ దాసుని బయటపరచండి. కొద్ది నిమిషాలు వీళ్ళందరితో మాట్లాడి బయట ఉండమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈనాటి మన అంశం ఏంటి చెప్పండి. క్రీస్తునందు ఎదుగుట, గ్రోత్ విత్ ఫెయిత్. మనకు ఫెయిత్లో, విశ్వాసంలో ఎదగడం, ఇది వ్యక్తిగత సానుకూల జీవన శైలికి ప్రత్యేకమైనటువంటి నాంది. మత విశ్వాసం అనేది దేవుడిపై మరియు ఆయన వాగ్దానంపై నమ్మడాన్ని మత విశ్వాసము చూపిస్తూ ఉంది. విశ్వాసం అనే పదం యొక్క మూలాలు, విశ్వాసం అంటే ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఫెయిత్ అని, లాటిన్ పదం విడిదే అనే పదం నుంచి ఈ ఫెయిత్ అనే పదం ఉద్భవించింది. తెలుగులో దీన్ని నమ్మడం అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాటను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. నమ్మకం లేక భరోసా. విశ్వనీయతకు సరైనటువంటి అర్థాన్ని మనము అన్వేషించగలిగితే ఫెయిత్ ఒక వ్యక్తి లేదా ఒక వ్యక్తి మీద, ఒక వస్తువు మీద, ఒక పని మీద నిజమైనటువంటి విశ్వాసం, నమ్మకం కలిగి ఉంటాం. దానికి మాటలో చెప్పాలంటే భరోసా, ఎస్యూరెన్స్ అనే పదాన్ని దీనికి వాడారు. మరొక పదం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే తన సామర్థ్యంపై వ్యక్తిగతంగా విశ్వసించడం, నమ్మకం కలిగి ఉండడం. ఏదైనా సాధించగలను, నేను ఇది చేయగలను, ఈ పనిని నేను చేయగలను అనే దాన్ని మనం కలిగి ఉంటాం. మరో విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. రిలీజియన్ బిలీఫ్ అంటే మతము పట్ల విశ్వాసం. రిలీజియన్, మీరు ఏ రిలీజియన్ అండి? మీరు హిందువా, మీరు సిక్కువా, మీరు జైనా, లేదా మీరు ముస్లిమా, మీరు క్రైస్తవులా? ఎవరు? నీ బిలీఫ్ ఏంటి? నీ మత విశ్వాసం ఏంటి అని చాలాసార్లు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. రిలీజియన్ బిలీఫ్ మత సంబంధమైన విశ్వాసం. ఈ విశ్వాసాల కంటే ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసము క్రీస్తులో మనము కలిగి ఉంటాం. ఏంటి ఆ విశ్వాసం అనగా ప్రభువే మన విశ్వాసానికి కర్త, ప్రభువే మన విశ్వాసానికి ఆధారం. ఎబ్రిల్ రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటారు కదా, విశ్వాసముకు కర్తయు దానికి కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పద్యములో ఓపికతో పరిగెత్తుగా. ఆయన తన ఎదుట ఉంచబడిన అవమానం ఉంటే అవమానాన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు. మనకు విశ్వాసం ఎదుగుతున్నప్పుడు మన విశ్వాసానికి ఏం కలుగుతాయి? ఆటంకాలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి. ఈ అవమానాన్ని, ఈ ఆటంకాన్ని అధిగమించాలంటే మనం ఎవరి వైపు చూడాలి? చెప్పండి, ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. దావీదు విశ్వాసం, తిమోతి విశ్వాసం, సంసోను విశ్వాసం, యేసేపు విశ్వాసం, సమూయేలు విశ్వాసం. ఇలా చాలా మంది విశ్వాసము మనం కనబడుతున్నారు. విశ్వాసములో మనకు ఎదుగుతా. మన దినాల్లో విశ్వాసములో ఎదుగుతున్నామా? విశ్వాసములో అనగారిపోతున్నాం. చాలా సార్లు విశ్వాసాన్ని కోల్పోతున్నాం. విశ్వాసంలో వెంబడించడం, విశ్వాసంలో ఎదుగుతాం. మన జీవితాలు
జీవితాల్లో చాలా కష్టసాధ్యమైపోతుంది. నేటి నవతర క్రైస్తవ యువకులకు దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనము చాలా జాగ్రత్తగా చెప్పవలసిన అవసరత పెద్ద తరం మీద ఉంది అనే సంగతి నేను జ్ఞాపకం చేసుకున్నాను. దావీదు యువకుడిగా ఉన్నప్పుడే అతడు ఏం చేసేవాడు? తండ్రి గొర్రెలను కాచేవాడు. యువకుడిగా ఉన్నప్పుడు నేటి దినాల్లో యువత ఎవరి మాట వింటాడు? చెప్పాలి తల్లిదండ్రుల మాట వినలేదు. సంసారం కూడా ఎవరి మాట వినలేదు? తల్లిదండ్రుల మాట వినలేదు. వెళ్ళట్లే అని చెప్పాడు. ఆ పరిస్థితులతో భీమకూడదని చెప్పారు. తన తల్లిదండ్రులు మరోహ వారు చెప్పడం విన్నా సరే ఏం చేశాడు? ఏదైతే చేయకూడదని దేవుడి చేత ఆజ్ఞాపించబడి తన తల్లిదండ్రుల చేత బోధింపబడ్డాడో దానిని అతను విస్మరించి చివరికి ఏమైపోయాడు చెప్పండి? పప్పులు పేవాడిగా అయిపోయాడు. కళ్ళు పీకిపడ్డాయి. దావీదు గుడిలో ఆ దేవత గుడిలో ఏం చేస్తుందో చెప్పండి? ఏం చేసి 2 స్తంభాలకు సంఖ్యల చేత అతను బంధించబడ్డాడు. కనుక విశ్వాసాన్ని, అందుకే బైబిల్ చాలా బ్యూటిఫుల్ పుస్తకం. బైబిల్ అద్భుతమైన పుస్తకం. విశ్వసించి గొప్పవారైన వారి గురించి రాయబడింది. విశ్వాసంలో పడిపోయిన వారు ఎలా పక్కమైపోయారు కూడా బైబిల్ చెప్పబడింది. కొన్ని మత గ్రంథాలు, కొన్ని గ్రంథాలు వారికి అనుకూలంగానే రాయబడతాయి. కానీ బైబిల్ అనగాదు. మనం చేసే తప్పులను కూడా ఎత్తి చూపించే గ్రంథం ఏదనగా బైబిల్. మిగతా గ్రంథాల్లో చేసిన తప్పులు సమర్థించే పరిస్థితులు ఎక్కువగా కనపడతాయి. కానీ బైబిల్లో అలాంటి పరిస్థితుల్లో తప్పు చేసినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు చేసింది తప్పు. యవనస్తుడిగా దావీదు తండ్రి మాటలు విని ఏం చేస్తున్నాడు? గొర్రెలను కాస్తున్నాడు. ఇప్పుడు 23వ కీర్తన ఈరోజు మన అంశానికి సంబంధించినటువంటి కీర్తన, దావీదు కీర్తన. చూడకుండా అందరూ చెప్తారు. ఒకసారి చెప్తారా? యెహోవా పచ్చికి గల చోట్ల ఆయన నన్ను నడిపించుతున్నాను. కానీ లోయలో సంచరించిన ఏ అపాయం నన్ను ఈ దుడ్డి కదా ఈ దండం నన్ను ఆర్పించును. నీవు నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరిచావు. యూనిగా నా తల అంటున్నావు. నా ఇంటి నుండి పొందుతున్నది. నా వెంట వచ్చిన చిరకాలము ఎన్ని వచనాలు ఉన్నాయి? అందులో ఎన్ని వచనాలు ఉన్నాయి? 6 వచనాల్లో ఎన్ని భాగాలు ఉన్నాయని నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథంలో 23వ సంకీర్తన. ఈ కీర్తనలో అన్ని కీర్తనలు దావీదు గారు రాయలేదు. దావీదు గారు రాసిన కీర్తనలు 70 కీర్తనలు. మిగతావి ఎజ్రా, నెహెమ్యాము, అలాగే ఆసాము, యెదుతూను, నాతాను, గాదు, ఆసాము కుమారుడు, కోరహు కుమారుడు, ఇలా చాలా మంది రాసినటువంటి కీర్తనలు ఇందులో ఉన్నాయి. అయితే 23వ కీర్తన మాత్రము చాలా సార్లు మనం అంటాము దావీదు కీర్తనే అని అంటాం. ఎందుకంటే పుట్టినోట్ల పైన ఎవరు రాశారంటే దావీదు కీర్తన ఉంది. యెహోవా ఎవరికి కాపరి? ఈయన ఒకప్పుడు గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు నేను ఎవరిని? ఆయనకు గొర్రెను. ఆయన నాకు ఏమవుతాడు? మీకు అర్థమవుతుందా? ఈయన ఒకప్పుడు ఎవరుడైనటువంటి దావీదు 16 సంవత్సరాల సౌందర్యవంతుడు. మీరు చూస్తే సమయాల గ్రంథంలో అతడు ఎర్రని వాడు, చక్కని నేత్ర సుందరుడు. ఎలాంటి వాడంట? చాలా అందగాడు. ఎవరు? దావీదు సుందరుడు. అతడు దావీదు. అలాంటి దావీదు బాల్య దశలో నుంచి యవన దశలోకి వచ్చిన తరువాత కూడా నేటి యవన యువకులు ఏ మాటకు తండ్రి మాటకు తల్లి మాటకు లోబడలేదు. కానీ దావీదు తనకంటే పెద్దవారైనటువంటి అన్నలు 7 ఉంటే
ఆస్తికరమైన జన్మల చెంత కల్పిస్తాడు. మూడవది నా ప్రాణములకు మూడవచనం నా ప్రాణములకు మూడవది రెండవది తన నామమును బట్టి నాలుగవది నీతి మార్గములో నన్ను కల్పిస్తాడు. ఐదవది గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన. ఆరవది నీవు నాకు తోడైనవు, నీ గుండుకరైన దండములను ఆశించు. ఏడవది నా శత్రువుల యొక్క నీవు నాకు భోజనము. ఎనిమిదవది నేను బ్రతుకు దిగులను కృపాక్షేమం నా వెంట వచ్చును. తొమ్మిదవది చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 9. ఆత్మఫలాలని 9. కనుక దావీదు యొక్క జీవితము, దావీదు జీవితాన్ని చూస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి విశ్వాసాన్ని కోల్పోయారు. విశ్వాసం కోల్పోయినప్పుడు మనుషులు ఏం కలుగుతారు చెప్పండి? భీతి, భయం కలుగుతారు. ఒక మనిషి మీద నమ్మకం పోయినప్పుడు వాడు ఏదైనా చేసేస్తాడేమో, రమ్మంటాడు కానీ నన్ను చంపేస్తాడేమో, ఎక్కడికైనా తీసుకెళ్ళి అనిపేస్తాడేమో, ఇలాంటి భయము, భీతి మనిషికి వెంటాడుతూ ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడి మీద ఎక్కువ చెప్పండి విశ్వాసం పోయింది. 40 దినాలు అయిపోతుంది, అయినా విశ్వాసంలో వారు ఏమాత్రము ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకో దానిలో తండ్రితో ఆ విషయాలను షేర్ చేసుకుంటే సరైన బాబు నువ్వు వెళ్ళి మీ అన్నలు యుద్ధంలో ఉన్నాను కదా క్యారేజ్ పట్టుకెళ్ళి ఇవ్వమని చెప్పి దానిను ఎక్కడికి పంపించారు? యుద్ధ భూమిలోనికి. యారా అనే లోయలో ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు ప్రజలకి ఆ ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతుంది. కానీ మీరు ఆ సమయాలు గ్రంథాన్ని చదివితే అద్భుతమైనటువంటి విషయాలు మనకి అక్కడ కనబడుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి సమయాలు గ్రంథాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడుంది ప్యాసేజ్ చెప్పాలి? ఎక్కడుంది? సమయాలు ఎన్ని గ్రంథంలో ఉన్నాయి? చదవండి చదవండి. జీవము గల దేవుని తిరస్కరించుటకు చాలండి. అక్కడ విశ్వాసం చూడండి. ఎవరి విశ్వాసం? ఫెయిత్. మనకి విశ్వాసం ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. జీవము గల దేవుని సైన్యాన్ని, ప్రజలను తృణీకరించడానికి, తిరస్కరించడానికి సున్నతి లేదు, వీడు దేవుడు, సున్నతి లేదు, వీడు ఫిలిష్తీయుడు, వీడు అన్యుడు అని చెప్పి దావీదు తన విశ్వాసాన్ని గురుగొలుపుకుంటూ ఉన్నాడు. తన విశ్వాసం ఒకసారి పైకి చేసుకుంటూ ఉన్నాడు. చాలాసార్లు మన విశ్వాసంలో పడిపోతుంటాం. దావీదు మాటకు ప్రియుడు అని అర్థం. ఇది బైబిల్ అంతటిలో 1089 సార్లు దావీదు అని కోట్ చేయబడింది. బైబిల్లో 66 పుస్తకాల్లో దావీదు మాట 1089 సార్లు రాయబడింది. కనుక దేవుడు ఆ పరిస్థితుల్లో ఇలాంటి ఇష్టుడు ప్రియుడైనటువంటి దావీదు ఏమంటారు చెప్పండి? ఫిలిష్తీయుల తండ్రులకు వెళ్ళి దేవుడిని తిరస్కరించడానికి ఇతను ఎవరని చెప్పి మీరు అదంతా చదివితే మీకు బాగా అనుభవం అంతా చెప్పడానికి సమయం కాదు కదా. అందుచేత నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు నామంలో అయితే విశ్వాసం ద్వారా ఒక గొప్ప బలాన్ని అతడు స్వతంత్రించుకున్నాడు, పొందుకున్నాడు అనడానికి ఆ ప్యాసేజ్ చదివితే మనకి అర్థమవుతున్నారు. గొలియాతు ఎన్నడూ మీకు తెలుసు. మీరు బావి నుంచి సైన్స్ గురించి ఈ కథ వినే ఉంటారు, ఉన్నారు కదా. చాలాసార్లు తెలియబడినప్పుడు దాని గురించి గొలియాతు గురించి తెలియబడి ఉంటారు. కానీ అందులోంచి మనకు పాఠాలు విశ్వాసం గురించి నేర్చుకోబోతున్నారు. దావీదు గొర్రెలు కాచి పెడితే దావీదుకి ఏ రాజ్యం లేదు?
యుద్ధ నైపుణ్యం లేదు. రెండవది మరొక భాగంలో దావీదుకు యుద్ధాయుధాలు ధరించడం కూడా తెలియదు, కవచాన్ని ధరించడం తెలియదు, దాడి పట్టుకోవడం తెలియదు, కత్తి పట్టుకోవడం తెలియదు. అతనికి తెలిసిందే కనుక ఒడిశాలో ఎలా ఇస్తారో తెలుసు. దాన్ని చాలాసార్లు నాకు అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ కొన్ని తెలియదు. కొంతమంది శాస్త్రవేత్తలు ఒక కాలం దాటుతున్నారంట. ఏమి దాటుతున్నారు? కాలం దాటుతున్నారంట. పడవాడు అక్కడ యువత నుంచి మమ్మల్ని ఆ ఒడ్డుకి చేస్తామంటే ఓఎస్ ఎక్కడిని తీసుకుని వెళ్తారు అన్నాడంట. పడవ ధరించి కొంచెం లోపలికి వెళ్ళగానే పడవకి చిరుపడి అందులోకి వాటర్ వస్తుందంట. రాకముందు వీళ్ళంతా పడవలో ఉండి వీటిని అడుగుతున్నారంట, నీకు పలానా శాస్త్రం తెలుసా, నీకు పలానా శాస్త్రం తెలుసా అని అడుగుతుంటే ఇక్కడికి నాకు ఏమి తెలియదయ్యా అని చెప్తూ ఉన్నాడు. అలా పడవ వెళ్తుంది, పడవకి ఓడిపడి వాటర్ వస్తుంది. అప్పుడు ఇది చెప్పాడంట, అయ్యా పడవ విడిపోతుంది కనుక మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇప్పుడు శాస్త్రాలు తెలుసు అని చెప్పారే, నాకైతే తెలుసు శాస్త్రం, ఈత శాస్త్రం. ఇప్పుడు నేను వీలుకుంటూ అవుతాను, మీకు ఈత శాస్త్రం మీరు కూడా దానికి వచ్చి అన్నాడంట. వాడికి అన్నీ తెలుసు కానీ ఏ శాస్త్రం తెలీదు. అన్ని శాస్త్రాలు తెలుస్తాయి కొంతమంది, వాడికి ఈత శాస్త్రం తెలియదు కనుక అన్ని తెలిసిన వారు ఏమైపోయారు, సముద్రంలో మునిగి నదిలో మునిగి తమ ప్రాణాలు వారు కోరుకుంటున్నారు. చాలా మంది విధమైనటువంటి మెంటాలిటీ ఉంటారు. అన్ని మాకు తెలుసు, డాడీ నీకేం తెలియదు, మమ్మీ నీకేం నీకు అసలు ఏం తెలియదు, మా పిల్లలు కూడా నన్ను కూడా అంటారు నీకేం తెలియదు అని అంటూ ఉంటారు. అంటే ఆ ఎవరి ప్రాయంలో వాళ్ళు ఉంటే ఆ మైండ్ మెచ్యూరిటీ, సైలెంట్ మెచ్యూరిటీ లేకుండానే వాళ్ళు మాకు అన్నీ తెలుసు అనే దృక్పథంలో వాళ్ళు ఉంటున్నారు. నేను నవీన సమాజంలో ఉన్నటువంటి యువత పెడద్వారంలో వెళ్ళడానికి, తప్పు మార్గంలోకి వెళ్ళడానికి కారణం ఏంటనగా దేవుని యందు సరైనటువంటి విశ్వాసము లేకపోవడమే. దేవుని యందు సరైనటువంటి నమ్మకం, ఎస్యూరెన్స్ లేకపోవడమే. దేవుని యందు సరైనటువంటి భరోసాను వాళ్ళు ముందుకు పోవడానికి కారణం చెప్పనే యువత పెడద్వారంలో తప్పు త్రోవలో వెళుతూ ఉంది. పెద్దలకు తలవంపులు తీసుకుని వస్తున్నారు. తల్లిదండ్రులకి గర్భకోశాన్ని కడుపు కోసము కన్నింటినీ మిగులుతుంది రేపి యవన సమాజం. నా యవన కుమారులారా, యవన కుమారులారా, ఈ దినాన్న యూత్ అంటే ఈ దినాన్ని ప్రత్యేకంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు వలె దేవుని ఏం కలిగి ఉండాలి? ఫెయిత్ కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి. దావీదు విశ్వాసం చేతనే గొలియాతును చంపగలిగాడే తప్ప మరి దేవుని పోరాడు. దావీదు గొలియాతును చంపడం అసాధ్యము. దావీదు చేతిలో ఖడ్గం లేదు, దావీదు చేతిలో ఈటి లేదు, దావీదు చేతిలో గాలి లేదు, దావీదు తలకి స్థిరస్థానము లేదు, ఏమీ లేదు. దావీదు చేతిలో అంకులు కొద్దిలో బాణాలు కూడా లేదు. అయినా విజయవాడకు వరించింది. విజయోత్సవం గొలియాతు తలను తెగడానికి తన కత్తితోనగా గొలియాతు కత్తితోనే గొలియాతు తలను వెలికి విజయోత్సవంతో ఆ ఎవరినైనా సుందరుడైన 16 సంవత్సరాలు ఎవరినైనటువంటి దావీదు వస్తుంటే వీళ్ళందరూ కూడా ఏమని పాటుపడారు చెప్పండి? సౌలు వేలపత్రికను చెప్పండి. దావీదు 10 వేలపత్రికను శత్రువులను హతం చేసింది. ఎవరు హతం చేశారంట? దావీదు ఎక్కడ ఎవరన్నా శత్రువులు ఎదుట శత్రువుని హతం చేసిన శత్రువులు ఎదుటే దావీదుకు ఓటులో ఎలా సాధ్యమైంది ఆలోచించండి. శత్రువుని ఎవరైనా ముందుగా చూడగలరా? శత్రువుకి ఎవరైనా పిలిచి ఆహారం కట్టగలరా చేశారు? కానీ దావీదుకు ఫిలిష్తీయులే ఏం పెట్టారు? ఒకసారి సిక్లాగు అనే ప్రాంతంలో
ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు, దావీదు ఫిలిష్తీయుల దేశంలో ఉన్నాడు, సౌలుకు భయపడి అమాలేకీయులు వచ్చి దావీదు జనాంగాన్నంతటినీ తీసుకెళ్ళిపోయారు. దావీదు వచ్చి ఏర్పాటు తెమ్మని విచారణ చేసి ఎక్కడికి వెళ్తున్నాడు? శత్రువులను తరమడానికి వెళ్తున్నాడు. మార్పు మధ్యలో అమాలేకీయులకు పడి ఉన్నట్టు చూశాడు. వాడు గాయాలయ్యాడు. ఇప్పుడు దావీదు బాల్యములను ఎత్తుకెళ్ళినప్పుడు అమాలేకీయులే. దావీదు యొక్క జ్ఞానం చూడండి, దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసం చూడండి. అమాలేకీయుడు శత్రువు అయినా అతన్ని త్యాగం చేసి అతన్ని దాక్షాలు చూసి ఆయనకి అతను సేవ తీరిన తర్వాత అడిగాడు, అబ్బాయి ఏంటంటే మేము సిద్ధులకు అనే ప్రాంతానికి వచ్చాం, అమాలేకీయులు మేము ఆ సిద్ధులో ఉన్నటువంటి ఇశ్రాయేలుని జయించి వాళ్ళ భార్యను అందరినీ తీసుకుని వాడు వెళ్ళిపోయాడు. నేను పడిపోతే మా వాడిని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పాడు. వాడు ఏ దానికి ఆ అమాలేకీయుని అడిగాడు, ఎవరు వాడు ఫలానా త్రావకుండా వాడు వెళ్ళారని చెప్పగానే ఆ త్రావకుండా వెళ్ళి కోల్పోయి దాన్నంతటిని తిరిగి దాని వెనక్కి తెచ్చుకున్నాడు. ఎలా జరిగింది అంటే ఇది దేవుడి యొక్క విశ్వాసం. వెళ్ళిపోయారని అతను ఏం చేశాడు? కొట్టుకుపోయాడనుకోలేదు, లేకపోతే తెమ్మని ఏం చేశాడు? అతని విశ్వాసం చూడండి. నేను ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఈ మధ్య అమెరికా దేశంలో చార్లెస్ అనే అతను చంపబడ్డాడు. తీసుకొని మీ అందరికీ ఫేస్బుక్లోను సోషల్ మీడియాలో గురించిగా అతనికి 10 మిలియన్లు ఫాలోవర్స్ ఉన్నారు. 1 కోటి మంది దాకా అతనికి ఫాలోవర్స్ ఉన్నారు. చిన్న వయసులోనే అమెరికా పాపులేషన్ ఎంత అనుకుంటున్నాడు చెప్పండి? అమెరికా పాపులేషన్ ఎంత చెప్పాలి అమ్మా? నువ్వే ఏడు మనిషి పాపులేషన్ ఎంత? నేను చాలాసార్లు చెప్తాను కదా. మన ఇండియన్ పాపులేషన్ ఎంత? 144 కోట్లు. అమెరికా పాపులేషన్ జనం ఎంత? ప్రజలు ఎంత? 33 కోట్లు. 33 కోట్ల ప్రజలు. ప్రపంచంలో అగ్రగామి దేశం. 33 కోట్లు ఎక్కడ? 144 కోట్లు ఎక్కడ? మనం కూడా ఎప్పుడు చెప్పాను, చైనా తర్వాత చైనా కంటే ముందున్న జనాభాలో ప్రథమ స్థానంలో ఉన్న దేశమేది? ఏది? మనదే, భారతదేశమే. అమెరికా దేశం జనాభా 33 కోట్ల ప్రజలే. అందులో చార్లెస్ ట్రంప్కి, డొనాల్డ్ ట్రంప్ అని ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఆ ప్రెసిడెంట్కి చాలా సాహిత్యం కలిగి ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ అంటే భూరార్థం. ట్రంప్ అంటే ట్రంపెట్ అంట, లేదా ట్రంప్ అంటే భూర శబ్దం. దేవుడి వైపు శబ్ద నినాదాన్ని చేసే అధ్యక్షుడిని దేవుడు అమెరికా దేశానికి పంపించారు. మన భారతదేశానికి కూడా అలాంటి నీతి న్యాయాలు, దేవుడి విశ్వాసం కలిగిన నాయకులు ఉంటే మన దేశం ఎంత సురక్షితంగా ఉంటుంది, ఎంత ఈనాడు భారతదేశంలో ప్రజలు అభద్రతావాదంతో జీవిస్తున్నారు. మత సామరస్యం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ మతంలో నుంచి ఏ మతం మీద జనోత్సవం చేస్తారో, మత దాడులు చేస్తారో, మత విద్వేషాన్ని రెచ్చగొట్టి మార్గం చేస్తారో తెలియనటువంటి పరిస్థితులు నేటి సమాజంలో ఉన్నాయి. మనకి పక్కనే జిల్లా కైకలూరు, కృష్ణా జిల్లాలో ఏ ఊరని కైకలూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ దళితులు ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈ కానించి దళితులు అనకూడదు, షెడ్యూల్డ్ కులాలు అని పిలవాలంట. మనం ఏమని పిలవాలి? షెడ్యూల్డ్ కులాలంటే వెనకబడిన తరగతులు వారని పిలవాలంట. ఈ కాని చెప్పండి, దళితులన్నీ తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? పోలీస్ స్టేషన్ వేస్తారు. నిన్నే రీసెంట్గా గవాయి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ గారు తీర్పు ఇచ్చారు. ఎవరు కూడా హరిజనులని, దళితులని, ఈ తక్కువ జాతి వారిని అని పిలవడానికి లేదు. వారు షెడ్యూల్డ్ కులాల వారు అనగా వెనకబడిన తరగతులకు చెందినవారు. అంటే మన ముందు ఎవరు ఉన్నారు కదా, మనం వెనకబడ్డామంటే చెప్పండిరా, మనం వెనకబడ్డామంటే మన ముందు ఎవరు ఉన్నారు?
చెప్పినట్టుగా వేరే మతానికి సంబంధించిన వారు మాకు ఆ చిన్న ఊరు మీకులాగా చిన్న ఊరే అది, చిన్న ఊరు. ఆ ఊరి మీద పడి మొత్తం వాళ్ళందరినీ కూడా కొట్టేశారు. ఆడ ఒక తేడా లేకుండా పెంచుకుంటూ కొట్టేశారు. కొంతమంది ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ ఎప్పటికి కూడా చిన్న ఒకటైతే గొట్ట మొత్తం చీరేశారు. గొట్టని చాటుతోటి చీరేశారు. భయంకరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మన మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మీదకి ఫిలిష్తీయులు ఎందుకు దాడి చేశారు? చెప్పాలి, ఎందుకు చేశారు? వారిని శత్రువులుగా చూస్తున్నారు. ఎవరిని? క్రైస్తవులు ఎవరికి శత్రువులు కాదండి. మనం ఎవరికి శత్రువులు కాదు. మనము మన నినాదం బైబిల్ చెప్పిన నిండు వారిని పొరుగు వారిని యేసయ్య ప్రేమించమన్నాడే తప్ప ఎవరిని ద్వేషించమని ఆయన చెప్పలేదు. ఇంకో మాట చెప్పాడు, ఎవడన్నా నిన్ను ఒక చెప్పలేదు కొడితే చెప్పండి, ఎవడన్నా నిన్ను ఒక మైలు రమ్మంటే వాటితో పాటు 2 మైళ్ళు వెళ్ళండి. మన జాతి మీద మహాత్మా గాంధీ డెన్మార్క్ అంటే సౌత్ ఆఫ్రికాలో దక్షిణాఫ్రికాకు వెళ్ళి అతడు బైబిల్ని బాగా క్షుణ్ణంగా చదివాడు. కానీ భారతదేశానికి వచ్చేసరికి ఎక్కడ అతడు క్రైస్తవుడు అయిపోయి క్రైస్తవ మతాన్ని భారతదేశంలో వ్యాప్తి చేస్తాడేమని మిగతా వాళ్ళందరూ భయపడి అతను ఏం చేశారు? అణిచివేశారు. ఒక హిందుత్వవాదిగానే నువ్వు ఉండాలి తప్ప క్రైస్తవ ఇదే వాదిగా నువ్వు ఉండడానికి వీళ్ళు ఉన్నారు. నెహ్రూ గారు కూడా క్రైస్తవ పట్ల గొప్ప అభిలాష కలిగిన వాడు. నెహ్రూ చాచా నెహ్రూ అంటారు కదా, బాల దినోత్సవాన్ని పేరు చేస్తారు. అలాంటి వాటిని కూడా ఈ మతోన్మాదులు ఈ ఐక్యంగా ఉండవలసినటువంటి ప్రజల్ని అణిచేసిన పరిస్థితులు ఆనాడు కూడా జరిగాయి. అయితే ఎవరి విశ్వాసాలు వారిని ఒక విశ్వాసంలోకి మరొకరు ప్రవేశించడానికి వీల్లేదు. మన విశ్వాసం మనది, మన హైందవ సోదర విశ్వాసం మన బిలీఫ్ మనకంటే ఆ విశ్వాసం గురించి మనం ఎప్పుడు తప్పుగా ఎవరిస్తుంది. కొన్నిసార్లు ప్రభుత్వం నమ్ముకున్న తర్వాత ఇది ఎక్కువగా ఉంటుంది. అయితే దానిలోనే సరైన విశ్వాసం లేకపోతే మనము విశ్వాసంలో వెనుకబడిపోతాం. ఒక అతను ఒక బార్బర్ ఒక మంగళ వ్యక్తి మారుమనసు పొందాడంట. మారుమనసు పొందిన తర్వాత సువార్త చెప్పాలనుకుంటున్నాడంట. అప్పుడు విమానాలు షేవింగ్ అని వెళ్ళాడు. అక్కడికి అమ్మ షాప్కి బార్బర్ షాప్కి వెళ్ళాడు. అతడు గీస్తూ కత్తికి పెట్టిన తర్వాత నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అంటే చెప్పాలనుకున్న ఉద్దేశం మంచిదే. యేసుప్రభు నమ్ముకోవయ్యా, నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావు, యేసుప్రభు నమ్ముకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు, పరలోకి వెళ్తావు అని చెప్పాలనుకుంటున్నాడు. కానీ చెప్పే విధానం సరిలేక చాటుని బట్టి నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అంటే వాడనుకున్నాడు, నువ్వు నన్ను కత్తితో పోయేస్తాడు, చంపేస్తాడు, పరలోకము లేకపోతే ఇంకోటి ముందు కానీ నువ్వు కంటికి చేయొద్దు, షేవింగ్ చేయొద్దని తెలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయి వీడు నీకు షాప్లో రమ్మని ఆ షేవింగ్ చేయడానికి బదులు నన్ను అంటే కత్తితో పోస్తాను అంటే ఆ ఇంటెన్షన్ లేక ఆ పరిస్థితిని ఆ వ్యక్తి అర్థం చేసుకోవడం ఇద్దరు ఇద్దరు చెప్పడంలో కూడా లోపం ఉంది. అక్కడ అర్థం చేసుకోవడంలో కూడా లోపం ఉంది. చాలాసార్లు ఎవరెవరికి ఇలాంటి ఉద్రేకాలు కలిగి ఉంటారు. అయితే ఈ ఉద్రేకాలన్నీ అణచబడి సరైనటువంటి విశ్వాసంలో కొనసాగాలి అంటే దాని వల్లే ఎవరు విశ్వాసం ఉంచాలి? క్రీస్తులో మనం ఎదగాలి, క్రీస్తులో విశ్వాసంలో మనము వెదగాలి, క్రీస్తు వలె మనము రూపాంతరము చెందాలి. ఎవరు బలమంతా వారికి అలంకారం. ఇప్పుడు బైబిల్లో విలాపవాక్యములు 3:29 అనుకుంటా, యవ్వనస్తులు కాళ్ళు పోయిందా వారికి ఏ పోయిందా కాళ్ళకి తేలికుండా బరువు ఉంటుంది. బరువులు ఏ వయసులో పోయాక చెప్పండి రావే అర్థమవుతుంది కదా. ఇప్పుడు బరువుని ఇప్పుడు నేను 50 కేజీలు రేపు తెచ్చిపోతున్నాను. ఈ జ్ఞాన ప్రకాశం గారు ఉన్నారు కదా, ఆ 50 కేజీలు లేపుతారా? ఇంకా ల్యాప్టాప్ మీరు రేపు పెట్టుకోగలరా? పెట్టుకోవాలి. ఎందుకు
ఎవరికి మేలు? ఎవరికి మేలు? ఎవరి కాలంలో బరువు పోయిండు మేలు. కాడి అంటే బరువు సూచిస్తుంది. ఎద్దులు కాడి దేనికి మోగుతారు? ఎద్దుల యొక్క మెడ మీద మోగుతారు. మెడ మీద మోపబడిన కాడిని ఎద్దులు ఏం చేస్తాయి? తమ బలాన్ని ఉపయోగించి ముందుకు లాగుతూ ఉంటాయి. అలాగే ఎవరి కాలంలో చేయగలిగినటువంటి సామర్థ్యములు కూడా నేటి దినాల్లో ఎవరెస్తులు ఎలా ఉంటున్నారు? సోమరులుగా ఉంటున్నారు. వీడు 8ంటికి తగ్గినాడు. ఎన్నింటికి? 8ంటికి. రాత్రి అంతా మావాడు కూడా కొంత ఉంటాడు. మా చిన్నవాడు వచ్చాడు. ఇప్పుడు ఆడికి మా డాడీ వర్కింగ్ చెప్పేస్తున్నాడు అనుకుంటాడు. యాక్చువల్గా వాడు కొన్నిసార్లు చూస్తే నేను వెళ్ళి ఎలా ఏమంటే పలానా చెప్తూ ఉంటాడు. అలా చూడడం కూడా మంచిది కాదని చెప్పి ఫోను స్విచ్ ఆఫ్ చేయించి లేదా ఫోన్ పక్కన పెట్టి వచ్చి పడుకోమని చెప్తూ ఉంటాడు. ఎందుకు విషయాలు గమనిస్తున్నట్టు మీరు జ్ఞాపకం చేస్తున్నామంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరి సమాజం ఏమైపోయింది? చెడిపోయింది. ఎవరి కాలంలో బరువు పోయవలసిన వాళ్ళు, కాడిపోయవలసిన వాళ్ళు, దేవుడి వరకు బలంగా పనిచేయవలసిన వాళ్ళు సోమరిపోతులుగా ఉంటున్నారు, తిరుగుబోతులుగా ఉంటున్నారు, నిద్రపోతులుగా. ఏం పోతులుగా? సోమరిపోతూ, నిద్రపోతూ, తిండిపోతూ ఉన్నారా లేదా? చాలా మంది యవనస్తులు పెట్టున్నారో అలా ఉంటున్నారు. నేను ఆ ఎవరి కాలంలో 3ంటికి లేచేవాడిని. ఆ దినాల్లో మీకు తెలియదులే, వీళ్ళంతా టౌన్ పడుతున్నారు కదా, మామూలు ఉంటాయి కదా, మామూలు చేలో ఉంటే వెళ్ళి మనకి తిరిగి రావడం, తాటికాయలు కొట్టేసిన రావడం, మళ్ళీ 6ంటికి కదా సందేలో పెరిగేసిన అన్నంలో స్కూల్కి యూరియా సంచులు. ఏంటి యూరియా సంచులు? ఎలాంటి బ్యాగులు కాదు, యూరియా సంచులే సంచిగా కుట్టించుకుని ఇలాగా భుజాన్ని వేసుకుని వెంటనే స్కూల్కి. అంతేకాకుండా ఇలాగ బ్యాగ్ నుంచి ఇలా తగ్గించుకోవడానికి అలాంటి వసతి ఏమి లేదు. ఇలాంటి పరిస్థితులు ఇలాగ ఉండే మీకు యువత పొద్దుక్కినా సరే లేవట్లా. దావీదు అలాంటి వాడు కదండి. వేకువ జాబుని లేచేవాడు, వేకువ జాబునే విశ్వాసంతో ప్రార్థన చేసేవాడు, వేకువ జాబునే తండ్రి సన్నిధిలో కనపడుతుంటాడు. నెంబర్ 1 దావీదు విశ్వాసము గొప్పని కంటే అతను అన్నాడు కదా, గాఢాంధకారంలో సంచరించిన ఏమి అమూల్యమైనటువంటి నైపుణ్యం అంటే, ఏమి అమూల్యమైన నిశ్చితార్థం కలిగి అతడు జీవించాడు అంటే, చీకటి నాకు ఆయన ఏం చేస్తాడు? వెలుగుగా చేస్తాడు. చీకటి నాకు వెలుగు పుడుతుంది, ఉన్నది చీకటి నాకు ఏం కలగదు? బయట కారణం చెప్పండి. నీ గుండె ఎక్కడే ఉంది? నీకు వివరించడానికి కొన్ని దినాలు కావాలి. ఎప్పుడు చూడడానికి చిన్న అధ్యాయం చెప్పండి. ఎందుకంటే ఎందుకు పడినట్టు నెంబర్ 1 మంచి మాట చెప్పండి. రెండవది, నీ పుట్టి దండలు, నీ దండం నాకు తోడుగా ఉంటే ఆదరిస్తాయి. ఆదరణ అంటే ఒక మనిషి బాగా ఉన్నప్పుడు అర్థం చేసుకునే నీకు నేను ఉన్నాను అంటే వాడు ఎంత ఖుషిగా ఉంటాడు, ఎంత వాదాత్మకంగా దుఃఖంలో కన్నీళ్ళతో వెలుగుతున్న వ్యక్తిని తల మీద చేసి దగ్గర ఎవరితో నేను ఉన్నాను కదా, నేను కూడా ఇలాంటి కష్టాలు పడ్డాను అని చెప్పి చక్కని ఆదరణకరమైన మాటలు చెప్తే వాడు వెంటనే వాళ్ళ కన్నీళ్ళు ఏమైపోతాయి? మటుమారిపోయి ఆనంద బాష్పాలు తన కళ్ళల్లో వివేకాలను చేస్తూ ఉంటాయి. ఇవన్నీ జరగాలి అంటే నేటి ఎవరి సమాజం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. సమయం అవుతుంది. మరి ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి ఎవరు కాదు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతారా? మంచి మనస్సాక్షి నుండి, ఇష్టమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కలుగు విశ్వాసం నుండి కలుగు ప్రేమ. ఇప్పుడు విశ్వాసము యేసు వైపు చూసేలా చేస్తుంది, గొప్ప కార్యాలు చేయడానికి ధైర్యం ఇస్తుంది.
చెప్పండి. ఉపదేశానుసారం ఏదనగా ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయం నుండి దేవుడు ఏమంటా మంచి మనస్సాక్షి నుండి మంచి పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కలుగు వీటన్నిటి నుంచి కలిగేటట్టుగా ప్రేమ, లవ్. ఈరోజు ప్రేమకు అర్థం తెలియదు. అసలు ప్రేమ అంటే ఏంటో తెలియని నేను అంటాను, ప్రేమ కాదు వాంఛ లేక వ్యామోహం. వ్యామోహం ఏంటి? ఎవరి సమాజంలో విలేకరులు చేస్తుంది. యువజన వ్యాపారంలో చూసాం. ఏమి ఇచ్చాడంట, ఈ మధ్య అవాయిడ్ చేసిందని ఏం చేశాడు? నడివీధిలో ముక్కలుగా నరికాడు. మీరు బాగా తెలిసి, మీరు బాగా ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇంకేంటి ఇంకేమున్నాయి, ఇన్స్టాగ్రామ్, ఇంకా చెప్పండి, సోషల్ మీడియా, యూట్యూబ్. యూట్యూబ్ అంటే ఏంటి? ట్యూబ్ అంటే ఏంటి చెప్పండి. ట్యూబ్ అంటే గొట్టం. ఎందులో చూస్తారు? దీన్ని ఏమంటారు? గొట్టం. ట్యూబ్ అంటే గొట్టం. గొట్టం వాళ్ళందరూ యూట్యూబ్లో ప్రసంగాలు పెడితే మనం ఏం చేస్తాం? బైబిల్ చదువుతూ మానేసి ఆ యూట్యూబ్లో చూస్తున్నాం. ఎందులో? గొట్టంలో. ఎందులో చూస్తున్నాం? నేను అంటున్న మాట కాదు, యూట్యూబ్ అంటే గొట్టం. నేను అర్థమది కాదా అమ్మా? కాదా? ట్యూబ్ అంటే గొట్టము అర్థం. గొట్టంలో చూస్తే గొట్టం కానీ చాలా మంది ఉంటారు సమాజంలో. సరైన విశ్వాసం ఉండదు, సరైన ఫెయిత్నెస్ ఉండదు, సరైనటువంటి ప్రణాళిక ఉండదు, దేవుడి సంకల్పం ఉండదు, తెలియకుండానే చాలాసార్లు గొట్టాల్లో మనం చూస్తూ అదే నిజమనుకుంటున్నాం. కానీ దానిలో రియాలిటీ ఏమిటంటే, రియాలిటీ స్వయంగా అతను దేవుడి మీద ఆధారపడ్డు, దేవుడి ద్వారా విశ్వాసాన్ని పొందుకుని దేవుడి వరకు గొప్ప కార్యాలు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని 40 దినాల నుంచి గడగడలాడుతున్న గొర్రెల చేతుల నుంచి విశ్వాసంలో ప్రజలు ఏం చేశాడంటే రక్షించగలిగాడు. అలాగే తిమోతి గురించి 2వ పట్టణ మాట్లాడుకుంటున్నారు. తిమోతి గురించి ఏమంటున్నాడంటే పవిత్ర మనసు, మరొక మాట ఉంది, పవిత్ర హృదయం నుండి. ఏ మనసాక్షి? మంచి మనసాక్షి అంటే చెడ్డ మనసాక్షి కూడా ఉంటారు. మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి. విశ్వాసంలో ఏముండకూడదు? కల్తీ ఉండకూడదు. పూర్తిగా దేవుడు నమ్మాలండి. పూర్తిగా దేవుడు నమ్మాలి. అందుకే పూర్తిగా నమ్మకానికి మన కార్యాలు జరుగుతాయి. పూర్తిగా మీరు నమ్మి చూడండి, పూర్తిగా ప్రభువు మీద ఆధారపడండి. ఎన్నాళ్ళ నుంచి అయితే ఏది జరగలేదు అనుకుంటే వాళ్ళు జరుగుతుంది. చదివేసుకున్నాం, ఉద్యోగం రావట్లేదు, నాకంటే ఏమి చదవడానికి అసలు సబ్జెక్ట్ ఏంటో తెలియడానికి మంచి ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు, ఏంటి ప్రభు అని అంటావే తప్ప ఎందుకు రాలేదో ఒక్కసారి కూడా వెనక్కి నువ్వు ఆలోచించే. ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఆలోచిస్తేనే నీ లోపల నీకు తెలుస్తుంది. నువ్వు ఆలోచించకుండా నువ్వు ఏదో గుడ్డిగా నీ ఇష్టానుసారంగా ఇదే కరెక్టు అని అనుకుంటూ ఉంటే కార్యాలు అప్పటికీ చూడలేవు. తిమోతి గురించి, అమరుడైన తిమోతి గురించి పౌలు అంటాడు, 2వ తిమోతిని 4 మంది అంటాడు, నీ ఎవరే గురించి నువ్వు కోరిగా ఇక్కడ అంటాడు కదా. ఆ మాట ఎప్పుడు చెప్పాడు? ముందే చెప్పాడు. విశ్వాసం ఏ కలుగుతుందో చెప్పాడు? ప్రేమ కలుగుతుంది. నువ్వు ప్రేమతో ఉన్నప్పుడు నీకు కష్టాలు వస్తూ ఉంటాయి. నిన్ను పాపం చేయడానికి ప్రేరేపిస్తే వాళ్ళు ఉంటే అప్పుడు నువ్వు అక్కడి నుంచి ఏమైపోవాలి? దూరంగా పారిపోయి. ఈరోజు పారిపోయే పరిస్థితి. పాపాన్ని ఎవరి సమాజం జరుగుతూ ఉంది. యోనాతానంట వాళ్ళ నాన్న ఒక అబ్బాయి, మనము యుద్ధం అయ్యి అంటూ భోజనాన్ని రుచి చూడడంతో అన్నారు. కానీ ఎవరు లేని యోనాతాను అక్కడికి వెళ్ళి అక్కడ ఏం కనిపించింది? దానికి తేరు కనిపించింది. వెంటనే
ఆ తేనెలో ఉంచి నోట్లో పెట్టుకొని దేశం అంతా ఏమైపోయింది, పోయింది. విపరీతమైన ఎనర్జీ వచ్చింది. ఎవరికి ఈ విషయం ఎవరు చేస్తుంది చెప్పరేంటా, వాళ్ళ నాన్న చేసింది. ఎవరికి సౌలు గారికి చేసింది. పిలిచి ఏంటా హుషారుగా మా అబ్బాయి అంటే ఏముంటాయో పనులు ఉంటాడు కదా, ఏముంది అక్కడికి వెళ్ళాము అక్కడ తేనె తిన్నాడు. నేను చెప్పాను కదా యుద్ధం ముగిసే వరకు ఎవరు ఏం చేయకూడదు, భోజనం చేయకూడదు, అన్నపానాలు ఉంచుకోకూడదు, ఎందుకు చేశారు అని చెప్పి సౌలు కోపడి అలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పాడంటే ఎవరి సమాజం అంతా యోనాతాను పండుగగా ఆ దినాన్న ఫిలిష్తీయుల చేతుల నుంచి ఇశ్రాయేలు యోనాతాను ఏమిచ్చాడు, జయాన్నిచ్చాడు. అది ఎలా జరిగిందంటే యోనాతాను కూడా దేవుడి మీద విశ్వాసమే. ఇప్పుడు తిమోతి విషయంలో చూస్తే ప్రేమ నిష్కపటమైనటువంటి ఉద్యమంలో చూస్తుంటే ప్రేమలో మనకు ఎలా ఎదుగుతూ ఉన్నాం. ఇలాంటి ప్రేమలో స్వార్థం ఉంది. ప్రేమ గురించి మీరు తెలుగు రాష్ట్ర పత్రికలో చూస్తారు. ప్రేమ ఎలా ఉంటుందంట, గర్వంగా ఉంటుందని, అంటే గర్వంగా మాట్లాడుతుంది ఇంకొకదని, ఇంకా చాలా విషయాలు అమర్యాదగా ప్రవర్తించదని, తన స్వలాపేక్షను అపేక్షించదని, ఇవన్నీ ఎందులో ఉంటాయి, ప్రేమలో ఉంటాయి. ఇప్పుడు తిమోతికి పౌలు అంటాడు కదా, పౌలు గారు అంటాడు కదా, ఎవరైనా తిమోతి ముందు నువ్వు విశ్వాసం కలుగుతున్నా మంచిదే. ఆ విశ్వాసం నీలోకి ఎవరైనా ఎలా వచ్చింది, నీ అవ్వైనా యూరికైలోను లోయలో నుంచి నీకు విశ్వాసం వచ్చింది. కనుక మన తల్లిదండ్రుల నుంచి మనం ఏమైనా విశ్వాసాన్ని స్వీకరించుకున్నావా? నేటి తల్లిదండ్రులు ఎవరసలు ఎలా ఉండాలి ఉంటున్నారు? తల్లిదండ్రులు ప్రార్థించారు. తల్లిదండ్రులు ఆ రిపోర్టులోను సీరియల్స్లోను వాళ్ళ వాక్ సంబంధమైన కార్యకలాపాల్లో గురించి చేస్తూ ఉంటే ఎవరస్తులు వాటిష్టానుసారంగా వాళ్ళు ఉంటారు. సాయంకాలం ఎప్పుడైనా ఈ బిడ్డలతో కలిసి ఏం చేసాం, ప్రార్థన చేసిన అనుకుంటా. సాయంత్రం వేళలో భోజనం అయిన తర్వాత అప్పుడులో ఏం చేయాలి, దేవుడి సన్నిధిలో తండ్రి బిడ్డలు కలిసి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎవరికి క్రైస్తవ సమాజంలో ఈ వరవడి అనేది కాంగ్రావడం లేదు. గవర్నమెంట్ ఎవరు ఎలా ఉంటారో అలాంటి దినాల్లో ఉండలేకపోతున్నారు. విశ్వాసంలో విశ్వాసం ఎదగాలంటే ఏం కలిగి ఉండాలి, విశ్వాసంలో ఎదగాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. దీనికి నేను బాగా ఉపయోగించి మీకు చెప్పనవసరం లేదు. విశ్వాసంలో ఎదగాలంటే విశ్వాసంలో కలిగి ఉండాలి. విశ్వాసం లేకపోతే విశ్వాసంలో ఎదగలేదు. ఇప్పుడు ఆకలి తీరాలంటే ఏం తినాలి చెప్పండి, భోజనం చేయాలి. భోజనం చేయకుండా ఆకలి శక్తి రావాలంటే రాదు కదా. అలాగే విశ్వాసంలో ఎదగాలి అంటే మన విశ్వాసంలో ఉండాలి. యేసు ప్రభువు అదే చెప్పని గుర్తున్నాను, నీవు విశ్వాసం కలిగి కొండను చూసి అక్కడికి వెళ్ళి పడంటే పక్కన చెప్పిన వారి సువార్త 11:20 నుంచి చదివారు కదా. విశ్వాసం ఈరోజు ఏసులు యూత్ సంఘంలో ఇచ్చినటువంటి టీం అంటే అంశం ఏంటంటే విశ్వాసంలో ఎదుగుతారు. ఎలా ఉన్నారు విశ్వాసం? నా ఎవరు విన్నారా, ఎవరు కుమారులారా, ఎవరు కుమారులారా, మనం విశ్వాసంలో ఏం చేద్దాం, ఎదుగుదాం. దావీదు వలె దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాం. అప్పుడు నువ్వు చెప్పగలవు, యెహోవా నాకు కాపరి అని చెప్పగలవు. తిమోతి వలె ప్రేమ కలిగి ఉండు, అప్పుడు విశ్వాసంలో ఎదగలవు. విశ్వాసానికి పరీక్షగా స్వాతంత్రం వస్తుంటే నువ్వేం చేయాలి, పాపం నుంచి పారిపోవాలి తప్ప విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. విశ్వాసంలో ఎలా ఉండాలి, నిలిచి గట్టి కృప ఎవరికి మీరందరికీ దేవుడు సహాయం చేసి మహిమ పొందుగాక. సమస్త జ్ఞానం నుంచి నా దేవుడు